जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। भारद्वाजकुलाम्बोधि चन्द्रं श्रीपुरुषोत्तमं, वेदान्तो भयनितत्त्वार्थः జ్ఞానదం గురుమాశ్రయే. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో 32 దాకా అయింది. 33కి వచ్చాం. నహ్యతోన్యః శివః పందావిశతః సంస్కృతావిహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్. భౌతిక జగమున పరిభ్రమించు వారులకు శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమున లక్షింపబడిన దాని కన్నను అధిక మంగళదాయకము ముక్తి సాధనను వేరొకటి లేదు. రాబో శ్లోకమునందు స్పష్టపరుబడినట్లు భక్తిత సేవయే ప్రత్యక్ష భక్తి యోగము. భౌతిక ఆస్తిత్వము పట్టు నుండి విడుదల పొందులకు పూర్ణమును మంగళకర్మను అగు సాధనమై ఉన్నది. భౌతిక ఆస్తిత్వ బంధము నుండి బయటపడుటకు పలు పరోక్ష మార్గములు ఉన్నప్పటికీ వానిలో ఏదీనూ భక్తి యోగమంత సులభము మరియు మంగళకరము కాదు. జ్ఞాన యోగ సాధనములు ఇతర సంబంధిత విధానములు కర్తను ముక్తిని కావించడంలో స్వతంత్రములే లేవు. పలు సంవత్సరముల పిదప భక్తి యోగ స్థాయికి చేరుటకు మాత్రమే మనుజునకు అట్టి కర్మలు తోడ్పడగలవు. పరతత్వము యొక్క నిరాకార లక్షణమునందు అనురక్తులైన వారు తమ వాంఛిత గమ్యమును పొందు కార్యమును పెక్కు క్లేశములకు గురియగుదురనియు భగవద్గీత 12:5 మరియు పరతత్వమును అన్వేషించు జ్ఞానులు బహుజన్మల పిదప వాసుదేవానుభవమే సర్వస్వమని విషయమును గుర్తింపగలనియు భగవద్గీతలో 7:1-9 భగవద్గీత ಎಂದು తెలుపుకున్నది. యోగ విధానములకు సంబంధించినంత వరకు పరతత్వమును పొందుటకై యత్నించు యోగులలో శ్రీకృష్ణ భగవానుని సేవ ఎందు సదా నియుక్తుడైన వాడే అత్యంత గరుడనియు భగవద్గీతలో 6:4-7 ఎందు తెలుపబడినది. ఇక భగవద్గీత 1:8-6 చివరి ఉపదేశము సమస్త ఇతర కర్మలను ఆత్మానుభవమునకు భవబంధం విముక్తి ఇతర విధానములను వదిలివేసి శ్రీకృష్ణ భగవానునే సంపూర్ణముగా శరణు చొచ్చవలని తెలుపుతున్నది. ఆ దేవదేవుని దివ్యముకు ప్రేమయుత సేవను అన్ని విధములా మనుజుడు అంగీకరించినట్లు చేయుటమే సమస్త వేదవాక్మయపు సారాంశమై ఉన్నది. శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కందమున ఇదివరకే వివరించినట్లు కామ్య కర్మరహితమైన ప్రత్యక్ష భక్తి యోగములు లేదా అంచమున భక్తి యోగమునందే పరిసమాప్తి నందు విధానము అన్నది అత్యున్నత ధర్మమై ఉన్నది. ఇతరమైనదంతయు కర్తకు కేవలము వృధా కాలవ్యయమే కాగలదు. భక్తి యోగము సులభము, సరళము, సహజము, క్లేశరహితమే కాక మానవునికి ఏకైక ఆనందకారకమని శ్రీధర స్వామి, దేవగోస్వామి వంటి ఇతర ఆచార్యులు ఆమోదించి ఉండిది. తర్వాత భగవాన్ బ్రహ్మకాతన్యేన త్రిరన్వీక్ష్య మనీషయా తదద్యవశ్యత్ కూటస్థో రతిరాత్మన్ యతో భవేత్. శ్రేష్ఠులకు బ్రహ్మదేవుడు అధిక శ్రద్ధ ఏకాగ్రతతో వేదములను ముమ్మారు అధ్యయనము కావించి సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట పూర్ణ పురుషోత్తముడుకు శ్రీకృష్ణ భగవానుని ఎడ గల ఆకర్షణయే అత్యున్నత ధర్మ పూర్ణత్వమని నిర్ధారించెను స్వయంగా బ్రహ్మగారు. శ్రీ సుఖదేవ గోస్వామి అత్యున్నత వేద ప్రామాణికుడును భగవానుని గుణావతారమును బ్రహ్మదేవుని ఇచ్చట అన్వయించుతున్నారు. భౌతిక సృష్టి ఆరంభమున వేదములు బ్రహ్మకు బోధించబడినవి.
అతడు వేదోపదేశములను భగవాను నుండి ప్రత్యక్షంగా వినవలసి ఉన్నను భావి తరపు వేద విద్యార్థులు జిజ్ఞాసము సంతృప్తి పరచుటకు వానిని ముమ్మారు పండితుని వలె అధ్యయనము కావించెను. సాధారణంగా పండితులందరూ ఆ విధంగానే కావింతురు. వేద ప్రయోజనంపై మనస్సును కేంద్రీకరించి అత్యంత శ్రద్ధతో అతడు అధ్యయనము కావించెను. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడొకటే సమస్త ధర్మముల అత్యున్నత పూర్ణత్వమని అతడు సమస్తమును సూక్ష్మ పరీక్ష కావించిన పెంపట నిర్ధారించెను. శ్రీకృష్ణ భగవానునిచే ప్రత్యక్షంగా తెలుపుకున్న భగవద్గీత చరమోపదేశము కూడా అదే. ఈ విధముగా వేద నిర్ణయము ఆచార్యులందరిచే ఆమోదింపబడినది. ఈ నిర్ణయమునకు విరుద్ధముగా చనువారు భగవద్గీత 2:4 యందు వివరింపబడినట్లు కేవలము వేదవారతులే అయ్యున్నారు. తర్వాత భగవాన్ సర్వభూతేషు లక్ష్మితః స్వాత్మనా హరిః దృశ్యేద్బుద్ధ్యాది విద్రష్టా లక్ష్మణైరనుమాపకైః. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవి యందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నాడు. దర్శించుట మరియు బుద్ధి సహాయమును గునుట వంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. అది జీవం లోపల ఉన్నాడంటే వాడు ఉన్నట్టే, వాడు పరమాత్ముడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో కాదుట. మరి ఆయన ఉన్నది చెప్పాను నేను. దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి అమ్మ భగవానుడు మన కళ్ళకు కనిపించాడు. కావున ఎవరైనాను ఏ విధముగా అతనికి శరణు పొందగలరు లేదా ప్రేమయుత సేవను గూర్చగలరన్నట్టు సామాన్య మానవునికి సర్వసాధారణవాదమై ఉన్నది. ఇదిగా చెప్తారు కదా. ఏ విధముగా భగవానుని హేతువు మరియు అనుభూతి ద్వారా అవగతము చేసుకొనవచ్చునో శ్రీల సుఖదేవ గోస్వామి ద్వారా అట్టి సామాన్య మనుషునికి ఆచరణయోగ్యముకు సలహా ఇచ్చట వసగబడినది. వాస్తవమునకు ప్రస్తుత భౌతికేంద్రియముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాడు. కానీ మనుజుడు సేవాభావము ద్వారా ఆ దేవదేవుని ఉనికి ఇలా స్థిర అయినప్పుడు భగవత్కరుణచే జ్ఞానోదయం కలుగగలదు. అట్టి శుద్ధ భక్తుడు భగవానుని ఉనికిని సర్వత్ర ధారణ కావించగలడు. బుద్ధి అన్నది ఆ దేవదేవుని పరమాత్మ రూపం యొక్క నిర్దేశమని అతడు ఎరుగగలుగును. ప్రతి దాని సాన్నిధ్యమున గత పరమాత్ముని ఉనికిని తెలుసుకోగలుగుట సామాన్యులకైనను పెద్ద కష్టమైన విషయం కాదు. దానికి పద్ధతి ఈ విధముగా కలదు. మనుజుడు తన ఉనికిని గ్రహించి తాను అస్తిత్వమును కలిగి ఉన్నట్లుగా భావింపగలుగును. కానీ అట్టి భావనను అతడు ఆకస్మికముగా పొందలేకపోవచ్చును. కొద్దిగా బుద్ధిని ఉపయోగించుచు తాను దేహమును కానని అతడు తెలుసుకొనవచ్చును. హస్తము, పాదము, శిరము, శిరోజములు, ఇతర అవయవములు దేహములు అనే అంశములైనను కరచరణాదులు తాను కానని అతడు ధారణ చేయగలడు. అనగా కొద్దిగా బుద్ధిని ఉపయోగించి అతడు తాను దర్శించిన విషయముల నుండి తనను అన్యముగా గాంచగలడు. కనుక సారాంశమేమనగా చూడండి, జీవుడు మనిషైనను లేదా మృగమైనను ద్రష్ట అయ్యున్నాడు. మరియు ఇతర విషయములతో పాటుగా అతడు తనను సైతముగా గాంచును. అనగా ద్రష్ట, దర్శనీయము అని వాని నడుమ భేదము కలదు. తనకు పరముగానున్న విషయములను సాధారణ దృష్టి ద్వారా గాంచగలిగిన జీవుడు దర్శించుటకు లేదా చరించుటకు స్వతంత్రతను కలిగి లేడని కొద్దిపాటి బుద్ధిని ఉపయోగించి మనము శీఘ్రమే అవగతము చేసుకొనవచ్చును. మన సాధారణ కర్మలు, అనుభూతులు అన్నీ ప్రకృతిచే వివిధ సమ్మేళనములందు వసగబడిన వివిధ శక్తులపై ఆధారపడి ఉండును. శ్రవణ, స్పర్శ, దర్శన,
రసన జ్ఞానేంద్రియముల నుండి 5 జ్ఞానేంద్రియములు హస్తములు, పాదములు, వాక్కు, గుదము, జననేంద్రియము అనేది కర్మేంద్రియములు మరియు మనో, బుద్ధి, అహంకారము అంటే మొత్తము కలిపి 13 ఇంద్రియములు అనని ఈ 3 సూక్ష్మేంద్రియములు సహజ శక్తి యొక్క స్థూల సూక్ష్మ రూపంలో ఏర్పాటు చే మనకు వసగబడినవి. అంతేగాక మన భావనాధ్యేయములు సహజ శక్తి యొక్క అంతులేని రూపముల ఫలములేనని స్పష్టపరుపబడి ఉన్నది. సాధారణ జీవుడు స్వతంత్రమైన భావనాశక్తికి కానీ చలనశక్తికి కానీ కలిగి ఉండడని ఈ విషయము సారాంశముగా నిరూపించని కారణములను మరియు ప్రకృతి శక్తిచే మన అస్తిత్వము బంధితమైనదని మనము అసంశయముగా భావించడం చేతను ద్రష్ట అయిన వాడు ఆత్మయనియు ఇంద్రియము మరియు భావనాధ్యేయములు భౌతికములనియు మనం నిర్ధారించవచ్చును. భౌతికముగా బద్ధమైన పరిమిత స్థితిలో కలిగడి మన అసంతుష్టి యందు ద్రష్ట యొక్క ఆధ్యాత్మిక గుణము ప్రకటితము కాగలదు. ఆత్మ అనాత్మ పదార్థము అంటే నడుమ గల భేదమిదియే. భౌతిక పదార్థము దృశ్య శక్తికిని చలన శక్తికిని వృద్ధి చేయనని పలికడి కొన్ని మూర్ఖవాదనలు కలవు. కానీ భౌతిక పదార్థము జీవుని సృష్టించిన విషయము ఎటువంటి ప్రయోగాత్మక నిరూపణ లేని కారణమున అట్టి వాదము ఆమోద్యోగము కాదు. ఎంత ఆనందమయముగా గోచరించినప్పటికీ భవిష్యత్తును విశ్వసించరాదు. ఏ భౌతిక పదార్థం కూడా ప్రపంచంలో ఎచ్చోటను ఎన్నడను దృశ్యశక్తిని లేదా చలన శక్తిని వృద్ధి కావింపనందున భవిష్యత్తునందు అనాత్మను ఆత్మగా వృద్ధి నొందిత్తు అనడి వ్యర్థపు మాటలు వాస్తవమునకు మూర్ఖములై ఉన్నవి. అనగా అనాత్మ పదార్థము ఆత్మయను 2 భిన్న విషయములను రూఢి అయి ఉన్నది. అంతేకాక బుద్ధిని ఉపయోగించే ఈ సారాంశము అవగతమైనది. కొద్దిగా బుద్ధిని ఉపయోగించి గాంచగలిగిన విషయములు ఎవరినో ఒకరిని మనము బుద్ధిని ఉపయోగించువానిగా లేదా బుద్ధికి నిర్దేశముగా అంగీకరింపనిదే చైతన్యవంతములు కాజాలనడి స్థితికి ఇప్పుడు అవిధించితిమి. బుద్ధి మనునికి ఉన్నత ప్రామాణికుని వలె నిర్దేశమునసుగును. అట్టి బుద్ధిని ఉపయోగించకుండా జీవుడు కాంచుట కానీ చరించుట కానీ భుజించుట కానీ ఏదేని చేయుట కానీ చేయజాలడు. కనుక బుద్ధి నుండి లాభమును బడైనవాడు పిచ్చివాడు కాగలడు. అనగా అతడు బుద్ధిపై ఉన్నతుడైన వాని నిర్దేశముపై ఆధారపడి ఉన్నాడు. అటువంటి బుద్ధి ఉన్నత ప్రామాణికుని నిర్దేశమైన కారణమున పుత్రునికి తండ్రి నిర్దేశమునసగు రీతి వర్తించును. ప్రతి జీవుని యందు వసించునట్టి ఆ ఉన్నత ప్రామాణికుడు పరమాత్ముడే. మన అన్వేషణలో ఇచ్చట ఈ క్రింది ఒక ప్రశ్నను మనము చర్చనీయాంశముగా తీసుకొనవచ్చును. అది ఏమనగా మన భావనలు కర్మలు అన్నీయును భౌతిక ప్రకృతిచే బద్ధమైనవిగా ఒకవైపు కొనుచునే మరి ఒకవైపు నేను భావించుచున్నాను లేదా నేను చేయుచున్నాను అని మనము పలుకుచుందము. అనగా ఆత్మను దేహముగా భావించిన కారణమున మన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు చరించుతున్నమనియు మరియు ఉన్నతమగు పరమాత్మ తత్వము మన కోరికను అనుసరించి నిర్దేశించుచు సమస్తమును వసగుచున్నదనియు మనము పలుకవచ్చును. అంతే తప్ప ఏదో మనం అని కాదు, మనం చెప్తున్నాను నేను చెప్తున్నాను అది తీసేయాలి. కనుక బుద్ధి రూపమున పరమాత్ముని నిర్దేశపు లాభమును కొని నేను ఈ దేహమును కాను అనేది సారాంశము మనము అధ్యయనము కావించుటయో లేదా ఆచరణలో పెట్టుటయో కావించవచ్చును. లేనిచో మనలను మనము భోక్తలుగా కర్తలుగా
తలచుచు మిథ్యా భౌతిక భావనలో నిలిచిపోవచ్చును. మన కోరికను అజ్ఞానపు భౌతిక మిథ్యా భావన వైపుకు మళ్లించుట యందు లేదా నిజమైన ఆధ్యాత్మిక భావన వైపునకు మరల్చుట యందు మనకు స్వతంత్రత కలదు. పరమాత్ముని మన స్నేహితుడు, నిర్దేశకుడు అని గుర్తించడం ద్వారాను మన బుద్ధిని పరమాత్ముని ఉన్నత బుద్ధితో జతపరచుట ద్వారాను నిజముగా ఆధ్యాత్మిక భావం మనము సులభముగా పొందగలము. పరమాత్ముడు ఆత్మ ఇరువును ఆత్మస్వరూపుడు కనుకనే వారిరువును గుణరీతి ఏకమును భౌతిక పదార్థం నుండి భిన్నము అయి ఉన్నారు. కానీ పరమాత్ముడు నిర్దేశము నొసగువాడును, అంటే బుద్ధి నొసగువాడు, మరియు జీవాత్మ నిర్దేశమును అనుసరించేవాడును అయిన కారణమున వారిరువురు ఒకే స్థాయికి చెందినవారు కారు. ఆ విధముగానే కర్మలన్నీ చక్కగా నిర్వహించబడును. చూచుట, వినుట, ఆలోచించుట, అనుభూతిని పడయుట, కోరుట వంటి ప్రతి విషయమందు జీవాత్మ పరమాత్ముని నిర్దేశమునే అడుగడుగున అనుసరించడి కారణమున అతడు పరమాత్ముని నిర్దేశము పైననే పూర్ణముగా ఆధారపడి ఉన్నాడని పలుకవచ్చును. ఇక సామాన్య జ్ఞానములకు సంబంధించిన వరకు అనాత్మ, ఆత్మ, పరమాత్ముడు అనేది 3 విషయములు కలవని మనం సారాంశ పరుపవచ్చును. ఇక భగవద్గీతను వేద జ్ఞానము సంప్రదించినచో ఈ 3 అంశములు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణునిపై ఆధారపడి ఉన్నవని మనం అవగతము చేసుకునవచ్చును. పరమాత్ముడు ఆ దేవదేవుని పాక్షిక ప్రాతినిధ్యమై ముఖ్యాంశము ఉన్నాడు. తన పాక్షిక ప్రాతినిధ్యము చేతనే భగవానుడు సమస్త భౌతిక జగత్తును పాలించుచున్నాడని భగవద్గీత నిర్ధారించుచున్నది. భగవానుడు పరమోత్కృష్టుడు, జీవులకు కోరినవన్నింటినీ అందజేయు ఆజ్ఞానువర్తి అతడెన్నడూను కాదు. కనుకనే పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పూర్ణ ప్రాతినిధ్యము కాడు. జీవాత్మచే పరమాత్మానుభవము ఆత్మానుభవపు ఆరంభమై ఉన్నది. అట్టి ఆత్మానుభూతి పురోగతి ద్వారా మనుజుడు బుద్ధిని ఉపయోగించి ప్రామాణిక శాస్త్ర సహాయమున ముఖ్యముగా భగవత్కరుణచే ఆ దేవదేవుని అనుభూతి మనొచ్చుకొన సమర్థుడు కాగలడు. భగవద్గీత దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రాథమిక ధారణముగా కాగా శ్రీమద్భాగవతము భగవద్విజ్ఞానపు ఉన్నత వివరణపై ఉన్నది. కనుక దృఢ నిశ్చయమును కలిగి శరీర వృక్షమునందు కూర్చొని ఉన్న బుద్ధి నిర్దేశకుని వేరొక పక్షితో పాటుగా కూర్చొని ఉన్న పక్షి వలె ఉన్నటువంటి వాడు. కరుణకై అర్థించినచో వేదములందరి సారాంశము నిత్యముగా మనకు సుస్పష్టము కాగలదు. అంతట దేవదేవుడు వాసుదేవుని అనుభూతమునొచ్చుకున్నట్టులో ఎట్టి కష్టము ఉండదు. కనుకనే భగవద్గీత 7:1-9 యందు నిర్ధారింపబడినట్లు బుద్ధివంతుడకు వాడు పలు జన్మల యందు అట్టి బుద్ధిని ఉపయోగించిన పిదప వాసుదేవుని చరణకమలములకు శరణాగతుడగును. తర్వాత తస్మా సర్వాత్మనా రాజం హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యచ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వదా సర్వత్రా పూర్ణ పురుషోత్తముడకు ఆ హరిని గూర్చి శ్రవణము చేయుట, కీర్తించుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. తర్వాత ఈ శ్లోకమును తస్మాత్ కనుక అను పదముచే ఆరంభించుతున్నారు. ఉదాత్తముకు భక్తి యోగ విధానము కన్నను ముక్తికి వేరొక మంగళకరము సాధనము లేనే లేదని కిందటి శ్లోకమున వివరించుటయే అందులకు కారణము. శ్రవణము, కీర్తనము, స్మరణము, భగవత్పాద పద్మ సేవను, అర్చనము, ప్రార్థనము, ప్రేమమయ సేవనము, సఖ్యము నిలుపుట,
ఉన్నవాటిని అన్నింటినీ అర్పించి వేయుట వంటి వివిధ పద్ధతులు ఎందు భక్తి యోగము భక్తులచే ఆచరింపబడుతుండును. అట్టి 9 విధానములు ప్రామాణికమైనవే. వాటిలో అన్నింటినీ కానీ లేదా కొన్నింటిని కానీ లేదా కనీసం ఒక్కదానిని కానీ ఆచరించినచో వాంఛిత ఫలము భక్తునకు కలగగలదు. అది ఈ 9 ఏదన్నా వాడు చేయగలిగితే వాడు ఏమనుకున్నాడో చేయగలుగుతాడు. కానీ ఈ 9 విధానములలో మొదటిదైన శ్రవణము భక్తి యోగమునందు అత్యంత ముఖ్యమైన కార్యమైనది. తగినంతగా చక్కగా శ్రవణం చేయకనే ఎవరును ఏ విధానము ద్వారానైనను పురోగతిని సాధింపజాలరు. అటువంటి శ్రవణము కొరకే శక్తిపూర్ణ భగవదవతారముకు వ్యాసదేవుని వంటి ప్రామాణికులచే రచింపబడి ఉన్న వేదవాజ్మయము లభ్యమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు పరమాత్ముడని ధృవపరుబడినందున ఆ దేవదేవుని గూర్చే సర్వత్రా సర్వదా శ్రవణకీర్తనములు జరగవలెను. మానవులు ముఖ్యధర్మం ఇదియే. సర్వవ్యాప్యకు భగవానుని గూర్చిన శ్రవణము మనుజుడు చరించినప్పుడు మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ప్రసారము చేయబడి వ్యర్థ విషయములకు బలియును. ఉపకరణములన్నడును చెడ్డవి కావు. ఏలైనా వానిని ఉపయోగించి మనుజుడు కృష్ణుని గూర్చి శ్రవణం చేయవచ్చును. కానీ అవి తుచ్చ ప్రయోజనములకై ఉపయోగించబడుతున్నందున మానవ నాగరికత యొక్క ప్రామాణికత ఎందు త్వరితగతి పతనం కలుగజేయుచున్నవి. భగవద్గీత, శ్రీమద్భాగవతము వంటి శాస్త్రములు శ్రవణ ప్రయోజనము కొరకే రచింపబడినందున శ్రవణము చేయుట మానవుల బాధ్యత అయి ఉన్నదని ఇతడు తెలుపబడినది. మానవులు తప్ప ఇతర జీవులు వంటి వేదవాత్మయమును శ్రవణం చేయగల సమర్థతను కలిగి ఉండవు. అంతే కదా. అందుకనే మానవ జన్మ చాలా గొప్పది, ఉత్తమమైనది అన్నారు. అటువంటి మానవ జన్మని మనం సఫలీకృతం చేసుకోవటానికి కొన్ని అనుకరణ, చెప్పేది వినటం, మనం చేసే విధానం, అందులో మంచి తీసుకుని ఏ రకంగా చేయాలి అన్నదానికి కనుక మానవ సమాజం వేదవాత్మయ శ్రవణమును చేపట్టినచో సంఘ ప్రమాణమును పతనము గావించడి అపవిత్ర జనుల అపవిత్ర వాక్యములకు ఏర్పడును బలి కాబోదు అంటే ఎన్నడును అపవిత్ర వాక్యములకు ఎన్నడును బలి కాబోదు. ఇక శ్రవణ విధానము కీర్తనము ద్వారా పటిష్టము కాగలదు. సరియైన మూలము నుండి పూర్ణముగా శ్రవణము గావించిన వాడు సర్వవ్యాప్యకు శ్రీకృష్ణ భగవానుని ఎడ సంపూర్ణ విశ్వాసమును పొంది ఆ దేవదేవుని కీర్తించుటయందు ఉత్సాహవంతుడగును. రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు మొదలగు తర్వాత చైతన్య ప్రభు, సరస్వతి ఠాగూరులు, అంతేగాక మహాభ్రక్త ఎంతోమంది ఇతరులు సర్వదా సర్వత్రా కీర్తనము కావించడం ద్వారా భగవాను విస్తృతంగా సాగించిరి. ఆ దేవదేవుడు సర్వవ్యాపి కనుక సర్వదా సర్వత్రా అతనిని సాగించుట అత్యంత అవసరమై ఉన్నది. అట్టి భగవద్గుణ కీర్తనమునందు దేశకాల నిబంధన ఉండకూడదు. అది ఏ సనాతన ధర్మము లేదా భాగవత ధర్మము అనబడు సనాతనముగా నిత్యమైనది, సర్వదా ఉండునది, సర్వత్రా నిలిచి ఉన్నది అని భావము. భాగవతం అనగా శ్రీకృష్ణ భగవానునకు సంబంధించినదని భావము. అట్టి దేవదేవుడు సమస్త దేశకాలములకు ప్రభువైనందున అతని పవిత్ర నామము ప్రపంచమంతటను శ్రవణము చేయవలెను, కీర్తించవలను, స్మరించవలను. ప్రపంచ జనులు ఆశతో ఎదురు చూసేది వాంఛితముకు శాంతి అభ్యుదయము అది కలిగించగలదు. పైన తెలుగునటువంటి ఇతర భక్తి విధానములు అన్నింటినీ జను పదము సూచించుతున్నది. తర్వాత పిబంతి భగవత ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణచరోరు హాంతికం అన్నారు. భక్తులకు ప్రియతముడకు శ్రీకృష్ణ భగవానుని కథామృతమును శ్రవణము ద్వారా అంటే ఆ శ్రవణం చేయడం ద్వారా పానము చేయవారు భౌతిక భోగమనడి అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరుచుకొని ఆ దేవదేవుని పాద పద్మముల చెంతకే తిరిగి చేరుదురు.
ప్రకృతి వనరులపై ఆధిపత్యము చలాయించలేని అపవిత్ర జీవలక్షణమే మానవ సమాజ కేశములు కారణమై ఉన్నది. వికాసము నొందని ప్రకృతి వనరులకు ఇంద్రియ భోగాత్మై కొల్లగొట్టుడందు మానవ సమాజం ఎంత అధికముగా నియుక్తమునో అంత అధికముగా అది మాయా భగవాను భౌతిక శక్తి ఎందు బంధితము కాగలదు. ఆ విధముగా ప్రపంచ దుఃఖము తగ్గుటకు బదులు తీవ్రతరము కాగలదు. ప్రపంచ మానవులకు విశ్వముందు గల ప్రతి లోకమందలి జీవులకు ఆహారం నొసగి రక్షించుటకు ధాన్యము, పాలు, పండ్లు, కలప, రాయి, చక్కెర, పట్టు, రత్నములు, పత్తి, లవణము, జలము, కాయగూరలు వంటి మానవ అవసరములు పుష్కలముగా భగవాను వచ్చే వసగబడినవి. వాని నలుసుకు మూలము పూర్ణమై ఉన్నది. తగిన విధానము ద్వారా తన జీవితావసరములకు పొందుటకు మనుషుడు కొద్దిపాటి శక్తిని వినియోగించినా చాలును. జీవన సౌఖ్యములను కృత్రిముగా సృష్టించుట యంత్రము, సాధనము లేదా పెద్ద పెద్ద ఉక్కు కర్మాకారములు ఏమాత్రం అవసరం లేవు. సరళమైన జీవనము, ఉన్నతముగా ఆలోచన ద్వారానే జీవనం సుఖమయముగును, కానీ కృత్రిమావసరముల ద్వారా కాదు. కనుకనే మానవ సమాజమునకు అత్యున్నత పూర్ణ చింతనము ఇచ్చట సుఖదేవ గోస్వామి వారు ఇచ్చట ఉపదేశించబడి ఏ విధంగా అది ఏ శ్రీమద్భాగవత శ్రవణము జీవితమునందు పూర్ణ దృష్టిలో లోపించిన కలియుగ మానవులకు శ్రీమద్భాగవతము నిజ మార్గమును గాంచడకు కరదీపిక అయి ఉన్నది. ఈ శ్లోకమందరి కథామృతము అని పదముపై వ్యాఖ్యానించుతూ శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవాను అమృతమయ గాథ అయి ఉన్నదని పలికిరి. తగినంతగా శ్రీమద్భాగవతము శ్రవణం చేయడం ద్వారా అపవిత్ర జీవన లక్ష్యము భౌతిక పదార్థములపై ఆధిపత్యము చలాయించుట శమించి ప్రపంచమందరి జనసామాన్యమును జ్ఞానానందములను కూడిన శాంతిమయ జీవనమును కొనసాగించగలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవాను యొక్క నామము, యశస్సు, గుణము, పరివారమాది ఏ సంబంధిత విషయమైనను విశుద్ధ భక్తులకు శ్రవణ మనోహరముగా నుండును. నారదుడు, ఆంజనేయ స్వామి, నందమహారాజు, ఇతర బృందావనవాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించుటే అందులో కారణము. కనుక అవి దివ్యములై హృదయములకు ఆత్మకు ప్రీతికరములై ఉండును. భగవద్గీత ఆ పిదకు భాగవతమును నిత్యము శ్రవణం చేయడం ద్వారా మనుషుడు శ్రీకృష్ణ భగవాను చేరి పెద్ద కమలమును గోలోక బృందావనమును ఆధ్యాత్మిక లోకము అతనికి దివ్యము ప్రేమయుత సేవను కూర్చిన శీలసుఖ గోస్వామి ఇతడు నిశ్చయముగా తెలుగుపోయినది. అనగా ప్రత్యక్షముగా అంగీకరమైన భక్తి యొక్క విధానం ద్వారా ఈ శ్లోకమును తెలుగునట్లు శ్రీకృష్ణ భగవాను దివ్య కథామృతము తగినంతగా శ్రవణం చేయటం ద్వారా భౌతిక కల్మషం ప్రత్యక్షముగా తొలగింపబడును. ఇది మనుజుడు ఆ దేవదేవుని నిరాకార విరాట్రూపభావము ధారణ చేయుటకు యత్నించకుండగానే సాధ్యపడగలదు. భక్తి యోగము అభ్యసించునను కర్త భౌతిక కల్మషము నుండి పునీతుడు కానిచో అతడు ఏకముగా విద్యాభక్తుడు అయి ఉండును. భౌతిక బంధం నుండి విడుదలను పొందుటకు అట్టి వంచకునికి ఎటువంటి ఉపాయము లేదు. శ్రీమద్భాగవతమునందరి హృదయస్థ పరమాత్ముడు అను ద్వితీయ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అది అమ్మా, రేపు మనం 3వ భావంలోకి వెళ్తాం. చేత ఇవాళ ఇక్కడికి సరిపోయింది మనకి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్శనం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.